మేడం వచ్చే నెల సంది వేరే వాళ్ళని చూసుకోరు మేడం, నేను పని బంద్ చేస్తున్నా. పని చేస్తున్నావా? అలా సడన్గా చెప్తే ఎలా కార్తీ? అయినా ఎందుకు ఎందుకు పని చేస్తున్నావు? ఏం తింటావేంటి పని చేయకుండా? నెక్స్ట్ మంత్ నుంచి కార్తిక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. కొత్త బిజినెస్సా? ఏంటి పిండి వంటల బిజినెస్సా? మొన్న చెప్పావుగా పోయిన నెలలో. అవును మేడం, కొబ్బరి చిప్పలతో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. మీరు వాడి పడేస్తారు కదా, ఆ కొబ్బరి చిప్పలతో బిజినెస్ చేస్తున్నా, కోట్లు కురిపిస్తా. కార్తీ, కొబ్బరి చిప్పలతో బిజినెస్ ఏంటి? పిచ్చిగా ఎక్కిందా? మేడం మీకు తెలియదు అనుకుంటా, కొబ్బరి బొగ్గు బిజినెస్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్నా నేను. యా, కోకోనట్ షెల్ చార్కోల్ అని ఎక్కడో చూశాను కార్తీ నేను కూడా. ఆ బిజినెస్ గురించి నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? నాకు తెలియకుండా ఎవరికి వెళ్తున్నావు కాలనీలో? ఇప్పుడు చూడు పిల్లికి ఎలక మీద కన్ను ఉన్నట్టు ఎప్పుడు ఆ కన్నంతా నా మీద ఉంటాయి మేడం. వాళ్ళ ఇంట్లో పోయినా వీళ్ళ ముచ్చట పెడుతున్నా అని న్యూస్ మీరు ఎట్లా వస్తారో నేను కూడా అలాగే వస్తా. అందుకనే నేను చూసి ఇప్పుడు కనిపెట్టిన కొత్త ట్రెండ్ ఫాలో అవుతాను నేను కూడా ఇప్పుడు. అమ్మో, చాలా తెలివిగా మాట్లాడుతుంది. కొన్ని క్వశ్చన్స్ వేసి దీని పని పడదాం. కార్తీ, నువ్వు చెప్పిన ఈ కొబ్బరి బొగ్గుని ఎక్కడెక్కడ వాడతారో చెప్పు. అది కూడా తెలియదా మేడం? మనం తాగే మంచినీళ్ళ ఫిల్టర్లలో, మందులల్లో, మనం మందులు వేసుకుంటాం కదా, ఆ మందులల్లో, మనం పూసుకునే ఫేస్ క్రీమ్లలో అన్నిట్లలో వాడతారు. మీకు ఏవి తెలియదు? అమ్మో అమ్మో అమ్మో, ఏంటి కార్తీ ఇంత తెలివిగా మాట్లాడుతున్నావు? నువ్వు పక్క పని అయిన తర్వాత ఎవరన్నా కలుస్తున్నావు ఈ కాలనీలో? ఇవాళ నుంచి నీ ఎంటబడి నేను గమనిస్తాను. ఇదంతా కాదు కానీ కేజీ ఎంత ఏంటి కొబ్బరి బొగ్గు? మీరు మీ అనుమానం పోయి అడిగారు కదా, చెప్తానులే. బయట మార్కెట్లో 50 నడుస్తుంది, నేను క్వాలిటీ మంచిది ఇచ్చి 70 తీసుకుంటా. నాకు కూడా 70 రూపాయలేనా? మీకు 50కే ఇస్తా, ఏడవకండి. ముందు ఎవరినైనా పెట్టుకొని పనికి వచ్చే నెలస్తుంది. నేను పోతున్నా, బాయ్.